షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోమ్స్ ఉంటాయి కదా, కోమ్స్ మనం ఒక్కసారైనా సరే మంత్లీ వన్స్ అయినా సరే మనం రెగ్యులర్గా హెడ్ బాత్ చేసినప్పుడు ప్రతిసారి రెగ్యులర్గా బ్రష్ వాష్ చేస్తూ ఉంటాం కదా, అయితే షాంపూతో కనుక మీరు మంత్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేశారంటే మాత్రం ఏంటి అంటే డాండ్రఫ్ అనేది కొంతమంది హెయిర్కి ఉంటూనే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కనుక మీరు మంత్లీ వన్స్ అయితే క్లియర్ చేస్తారంటే మాత్రం నీట్గా డాండ్రఫ్ అనేది ఉండనే ఉండదండి. మనం ఎంత రెగ్యులర్గా బ్రష్తో క్లీన్ చేసినా కానీ డాండ్రఫ్ అనేది ఎక్కడో దగ్గర కొంచెం అయితే బ్రష్లో ఉంటుందండి. అలాంటప్పుడు మనం డాండ్రఫ్ నీట్గా పోవాలి, అలానే మంత్లీ వన్స్ అని సరే నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఒక వాటర్ తీసుకొని వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో షాంపూ ఉంటుంది కదండి, షాంపూ వేసి ఒక అరగంట పాటు ఇలాగ బ్రష్లన్నీ నానబెట్టేసి వదిలేసేయండి. అరగంట తర్వాత కనుక మీరు పాత బ్రష్ ఏదైతే ఉందో ఆ పాత బ్రష్ నీట్గా క్లీన్ చేశారంటే మాత్రం నీట్గా డాండ్రఫ్ అనేది ఏమీ లేకుండా ఉంటుందండి, నీట్గా అయితే క్లియర్ అయిపోతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇవే కదా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడ నేను నీట్గా క్లీన్ చేస్తాను, షాంపూ తర్వాత వాటర్తో నీట్గా క్లీన్ చేస్తాను.